1980లో పుట్టపర్తి శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ ప్రారంభోత్సవ విశేషాలు. दया सुधा बरसाओ माता, जय 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 अम्बे. प्रेम सुधा बरसाओ माता, जय 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 अम्बे. देवी निरंजनी साई भवानी, जय 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 अम्बे. दया सुधा बरसाओ माता, जय 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 अम्बे. ఆహా, చాలా రోజుల తర్వాత మందిరంలో ఈ భజన వింటుంటే ప్రైమరీ స్కూల్లో రోజు మనం చేసే భజన్స్ గుర్తొస్తున్నాయి. స్వామి మనపై కురిపించిన ప్రేమ గుర్తొస్తున్నది. ప్రేమ గురుపై నిలచిన సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రేమ గురుపై నిలచిన సాయికి స్వాగతం సుస్వాగతం. జగముల నేనే సద్గురు సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రకృతి పృథివీ పులకించ మమతా సమతలు వెలుగుందా. మా ప్రేమ గురుపై నిలచిన సాయికి స్వాగతం సుస్వాగతం. మకుటధారికి సర్వభౌమ స్వాగతం. మందహాసవదనునికి సాదరమైన స్వాగతం. ప్రేమను పంచి శాంతిని పెంచి ప్రాణమూర్తికి స్వాగతం. ప్రేమను పంచి శాంతిని పెంచి ప్రాణమూర్తికి స్వాగతం. భక్తిని ముక్తిని లయమును సొంగే కరుణామూర్తికి స్వాగతం. మగమ మగమ గమదనిగా గమదని సానిద మగమగరిస. మగమ మగమ గమదనిగా గమదని సానిద మగమగరిస. మా ప్రేమ కురుపై నిలచిన సాయి స్వాగతం సుస్వాగతం. దయతో నిందిన నయనునికి నవ్యమైన స్వాగతం. తేనె కురిపించు కంతునికి మాధుర్యమైన స్వాగతం. చెక్కిలి పైన చుక్కత ఉన్న చక్కని సాయికి స్వాగతం. చెక్కిలి పైన చుక్కత ఉన్న చక్కని సాయికి స్వాగతం. కలలో ఇలలో ఎన్నడు వీడని మా స్వామికి స్వాగతం. మగమ మగమ గమదనిదా గమదని సానిద మగమగరిస. మగమ మగమ గమదనిదా గమదని సానిద మగమగరిస. మా ప్రేమ కురుపై నిలచిన సాయి స్వాగతం సుస్వాగతం. జగమున నేనే సద్గురు సాయికి స్వాగతం సుస్వాగతం. ప్రకృతి పృథివీ పులకించ మమతా సమతలు వెలుగుందా. మా ప్రేమ కురుపై నిలచిన సాయి స్వాగతం సుస్వాగతం. మగమ గమదనిదా గమదని సానిద మగమగరిస. మగమ మగమ గమదనిదా గమదని సానిద మగమగరిస. మగమ మగమ గమదనిదా గమదని సానిద మగమగరిస. సుధా, స్వామి ప్రేమలో మునిగిన ఆ రోజుల్ని ఎన్నటికీ మరువలేము కదా. ఐ మిస్ అవర్ స్కూల్ సో మచ్. నిజమే ప్రియా,
ఇప్పుడు బయటికి వచ్చేసాక తెలుస్తుంది అక్కడ మనం ఎంత హ్యాపీగా ఉన్నామో అని. ఇప్పుడు అంతా రివర్స్ అయింది. ఎప్పుడు పర్తికి వస్తామా, ఎప్పుడు స్కూల్కి వచ్చి ఆంటీని టీచర్స్ని కలుద్దామా అని ఉంటుంది. కానీ జయ, స్కూల్లో ఉండేటప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు బయటికి వచ్చేస్తామా అని అనుకునే వాళ్ళం. ఐ స్టిల్ రిమెంబర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళే ముందు కౌంట్ డౌన్ రాసుకునే వాళ్ళం, గుర్తుందా? అవునవును, అందరూ రోజులు కౌంట్ చేస్తే నేను గంటలు కూడా కౌంట్ చేసేదానిని. నా థాట్స్ అయితే ఇంకా హారిబుల్గా ఉండేవి. అసలు నన్నెందుకు మా పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేశారో అని అనుకునేదాన్ని. అప్పుడు మనం చిన్నపిల్లలం, మనకి తెలియదు కదా జయ. ఇక్కడికి రావాలన్నా, ప్రైమరీ స్కూల్లో సీట్ దొరకాలన్నా అది మన చేతిలో లేదు. అవును, మనము మన పేరెంట్స్ అనుకున్నంత మాత్రాన మనకి ఈ భాగ్యం దొరకదు. అది ఎవ్వరి చేతుల్లోనూ లేదు, ఒక్క స్వామి దయ వల్లనే సాధ్యం. అందుకే కదా ఈరోజు మందిర్లో దయా సుధా బరసాओ మాతా అని వినగానే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. స్వామి, ఎంత దయ మా మీద మీకు అని. స్వామి చెప్తారు కదా, ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ ఋషులు, యోగులని, వారందరూ భగవానితో ఉండాలని ఎన్ని జన్మల నుంచో ప్రార్థించారు. అవును, అప్పుడు ప్రే చేసినట్టు మనం మర్చిపోయి ఇలా బాధపడతాం. కానీ ఎంతో ప్రేమతో దయతో స్వామి అది గుర్తించుకుని మనల్ని తమ దగ్గర పెట్టుకున్నారు. ప్రేమతో మమ్ము పిలిచావని, మనసులోని భావాన్ని నింపాలని, కనులలోని రూపాన్ని నిలపాలని, చేరాము సాయి నీ చెంతని. నీ ప్రేమతో మమ్ము పిలిచావని, మనసులోని భావాన్ని నింపాలని, కనులలోని రూపాన్ని నిలపాలని, చేరాము సాయి నీ చెంతని. తననదీం తననదీం తననదిరనా తనిదిరనా, తననదీం తననదీం తననదిరనా తనిదిరనా, తననదీం నదీం దిరనా తనతనినదిరనా, తననదీం నదీం దిరనా తనతనినదిరనా. ఓ నిస్తమా మా ప్రాణమా, భక్తాలు రాగాన మా జన్మమా. ఓ ఓ దైవమా మా ప్రాణమా, ప్రేమ స్వరూపమైన మా సర్వమా. నిన్నే పూజించు, నిన్నే ధ్యానించు, హృదయమందించవు, నిన్నే హర్షించు, నిన్నే సేవించు, భాగ్యమందించవు. చేరాము మా సాయి నీ చెంతకి, నీ ప్రేమతో మమ్ము పిలిచావని, మనసులోని భావాన్ని నింపాలని, కనులలోని రూపాన్ని నిలపాలని, చేరాము సాయి నీ చెంతకి. తననదీం తననదీం తననదిరనా తనిదిరనా, తననదీం తననదీం తననదిరనా తనిదిరనా, తననదీం నదీం దిరనా తనతనినదిరనా, తననదీం నదీం దిరనా తనతనినదిరనా. కరుణామయా మొరవినగా ఆలపించవా దేవా మా ప్రార్థన.
దరి చేరవా దయ చూపవా ఎన్నాళ్ళు మారింద ఈ నిరీక్షణ తిరిగి దిగజెప్పూరని పోతున్న హృదయ పుష్పాలని పరమవర్షించు మధువు కురిపించు మమత వీణానివై రాబోయే మా సాయి మా చింతకి నీ ప్రేమతో మమ్ము పిలిచావని మనసులోని భావాన్ని నింపాలని కనులలోని రూపాన్ని నిలపాలని చేరాము సాయి నీ చింతని రాబోయే సాయి మా చింతని రాబోయే సాయి మా చింతని రాబోయే మా సాయి మా అందుకే కస్తూరి గారికి కూడా ఇక్కడ ప్రైమరీ స్కూల్లో చదువుకొని స్వామి విద్యార్థిగా ఉండాలని ఎంతో కోరికట. ఎంత గొప్పవారైనా, జీవితంలో ఎన్నో సాధించిన వారైనా, ఎంత ధనవంతులైనా, ఏమి చేసినా లభించనిది స్వామి విద్యార్థులు కావటం. సుధా, ఇక్కడ ఉండి చదువుకోవటం, స్వామి పెట్టిన ఈ స్కెడ్యూల్ ఫాలో అవ్వటం అందరికీ సాధ్యం కాదు కదా. అస్సలు కాదు. ఎర్లీ మార్నింగ్ లేవాలి, సుప్రభాతం చెప్పుకోవాలి, నగర్ సంకీర్తన, యోగా ఉంటుంది, ఇంకా ఎన్నో ఉంటాయి. ఫోన్స్ ఉండవు, సోషల్ మీడియా అయితే అస్సలు ఉండదు. టైమ్లీ ఫుడ్, టైమ్లీ స్లీప్. అవుట్ సైడ్ దట్స్ ఇంపాసిబుల్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఒక పీడియాట్రిషియన్ ఉండేవారు. ఆయన మన స్కూల్ గురించి ఎంతో ఇంట్రెస్టింగ్గా అడిగేవారు. మన స్కూల్ షెడ్యూల్ గురించి చెప్తున్నప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రేయర్స్ అంటే భజనలు, ఇంకా నైట్ ప్రేయర్స్లో సైలెంట్ సిట్టింగ్ గురించి చెప్తున్నప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపోయారు. చైల్డ్ సైకాలజీ రీసెర్చ్ చెప్పిన అన్ని పాయింట్స్ ఫాలో అవుతున్న ఏకైక ప్లేస్ ఇది అన్నారు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంతేకాదు, పిల్లల్ని ఇలాగే పెంచాలని సైన్స్ కూడా ఇదే చెప్తోందని చెప్పేవారు. స్వామి చెప్తారు కదా, సైన్స్ ఈజ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద సర్కిల్, ద అదర్ హాఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ, వితౌట్ స్పిరిచువాలిటీ సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్ అని. అవును, మన స్కూల్ని శ్రీ సత్య సాయి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ పేరుతో స్వామి స్టార్ట్ చేశారు. తర్వాత ప్రైమరీ స్కూల్గా, ఆ తర్వాత హైయర్ సెకండరీ స్కూల్గా మారింది. అందుకే స్వామి మనకి ఫార్మల్ ఎడ్యుకేషన్తో పాటు చిన్నప్పటి నుంచి భజనలు, వేదంతో పాటు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించారు. లాస్య, నువ్వు వేదం అంటే గుర్తొచ్చింది. మన ప్రైమరీ స్కూల్ 1980లో పెట్టిన తర్వాత స్వామి ప్రతిరోజు వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళేవారు. మనం లోపలికి వెళ్ళే గ్రిల్ దగ్గర అశోక ట్రీస్ ఉన్నాయి కదా, వాటిని స్వామియే స్వయంగా నాటారు. సుధా, నీకొక విషయం గుర్తుందా? అందులో 3వ చెట్టు పొట్టిగా ఉంటుంది. స్వామి చెట్టు పెరుగుతున్నప్పుడే చెప్పారట, ఇది ఇంతకన్నా పెరగదని. అవును, సాయి మాట సత్యం. ఇప్పటికి కూడా ఆ చెట్టు పొట్టిగా అలానే ఉంది. ఉదయాన్నే ఆంటీ ఆ మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు కాలేజ్ బాయ్స్కి కామావధాని గారు వేదం నేర్పించడం వినిపించేది. ఆంటీ మన స్కూల్ పిల్లలకి కూడా కామావధాని గారు వేదం నేర్పిస్తే బాగుంటుంది అని స్వామిని ప్రార్థించారు. అలా కొన్నిసార్లు అడిగిన తర్వాత స్వామి మన ప్రసన్న మ్యామ్కి వేదం వచ్చు, తను నేర్పిస్తారని అన్నారంట. అప్పుడు ఫస్ట్ మంత్రపుష్పం నేర్పించమన్నారు కదా. అవును, ఆ తర్వాత దసరా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం టైంలో పెద్ద పెద్ద వేద పండితులతో పాటు మన స్కూల్ పిల్లల్ని మంత్రపుష్పం చదవమన్నారు స్వామి. అప్పటి నుండి బాయ్స్కి మాత్రమే కాకుండా మన గర్ల్స్కి కూడా స్వామి దగ్గర వేదం చాంట్ చేసే భాగ్యం దొరికింది.
చేర్చోనిస్తమా హృదయమా భావమా దీవించు దేవమా మధురాన్వితం నీతో మా జీవనం మధురమా అమృతమా దరి చేర్చోనిస్తమా త్యాగయ్య సంగీతమై చైతన్యానందమై అధరాన ఊరినై ప్రతి శ్వాసమై గానమై ప్రతి తలపుయే నీ భాషయే నీ భావమై ప్రతి తలపుయే నీ భాషయే నీ భావమై తల్లివై తండ్రివై నీవే సర్వస్వమై సరి మపని సరి ని సాని పమరి సరి మపని సరి ని సాని పమరి సరి మపని సరి ని పమరి సాని సపా మపని పమరి మరి ని సా ధ్యాష్పమే మా భాగ్యమై అంజలి వేదార్చనై తపనయామై అంజలి ఆస్థానమై అనునిత్యము మా స్వామిని ప్రార్థించని ప్రేమించని భక్తి భావ ప్రియా మధురమా అమృతమా దరి చేర్చోనిస్తమా హృదయమా భావమా దీవించు దేవమా మధురాన్వితం నీతో మా జీవనం మధురమా అమృతమా దరి చేర్చోనిస్తమా మధురమా అమృతమా దరి చేర్చోనిస్తమా మధురమా అమృతమా దరి చేర్చోనిస్తమా మధురమా అమృతమా. అసలు ఇలాంటి మధురమైన అమృతమైన లైఫ్ ఎక్కడా ఉండదు కదా. ఇప్పుడు బయట కాలేజెస్లో చూస్తుంటే లైఫ్ చాలా చాలా బోరింగ్గా ఉంటుంది. నీకే కాదు జయ, నాకు కూడా. అసలు మన స్కూల్లో ఉన్నంత ప్లేగ్రౌండ్ ఎక్కడా ఉండదు. ఇక్కడ మనం ఆడినన్ని గేమ్స్, బాస్కెట్బాల్ మ్యాచెస్ ఇప్పుడు ఎక్కడ ఆడతాం? అంత ప్లేసు లేదు, టైము లేదు. ఎప్పుడు స్వామియే గుర్తుకొస్తారు. మన లైఫ్లో ఎన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారో కదా. అంతేకాదు ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ మరొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఇయర్ అంతా స్పోర్ట్స్ మీట్ కోసమే వెయిట్ చేసేదాన్ని. ఆ ఫన్, ఆ ఎగ్జైట్మెంట్, స్వామిని హ్యాపీ చేయాలని, స్వామి మొహంపై ఆ చిరునవ్వు కోసం మనం ఎంత కష్టపడే వాళ్ళమో కదా. ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫీలింగ్ యా. ఈవెన్ మీ జయ, స్వామి కూడా మనకి కావలసిన మటీరియల్స్, ఫుడ్ ఐటమ్స్ ఒక్కటేంటి అన్నీ పంపేవారు. ప్రాక్టీస్ సెషన్స్కి వచ్చేవారు. అలాగే మన ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ అప్పుడు మన బ్యానర్కి మక్మల్ క్లాత్ కూడా స్వామియే పంపారు. ఇంకోసారి మన హౌస్ నేమ్స్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ వాటిని స్వామియే పేరు పెట్టారు.
మనం స్కూల్లో ఎంటర్ అయ్యే దగ్గర నుండి చూస్తే ప్రతిదీ స్వామి మన వైపు నుండి ఆలోచించి మనకి ఏది బాగుంటుందో ఏది మంచిదో అదే పెట్టారు. ఒకసారి స్కూల్ లాబీలో నిల్చుని అన్ని వైపులా చూస్తే ఒక ప్రక్క క్లాస్ రూమ్స్, మరో పక్క డైనింగ్ హాల్, డార్మిటరీకి వెళ్ళే మెట్లు బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉంటుంది. మనం స్కూల్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మన కళ్ళకి ఏదో ఒక స్వామి సేయింగ్ కనిపిస్తుంది. థాట్ ప్రొవోకింగ్ మెసేజెస్ కనిపిస్తాయి. అన్నీ స్వామి దగ్గరుండి రాయించారు. పిల్లలు ఏది చూస్తే అది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. అందుకే మంచి విషయాలు చూడాలి. ముందు ముందు మన లైఫ్లోనే ఉపయోగపడతాయి. ఇంకా డైనింగ్ హాల్లో చూడండి, మనం ఎప్పుడు కిందన కూర్చొని తింటాం కదా, తినేటప్పుడు కూడా మంచివి కళ్ళల్లో పడాలని మన ఐ లెవెల్కి అన్ని సూక్తులు రాయించారు. వాళ్ళు పెయింట్ చేసినంతసేపు స్వామి డైనింగ్ హాల్ మధ్యలో ఒక ఐరన్ చైర్లో కూర్చున్నారు. 1000 కాదు 1,000,000 తల్లుల ప్రేమ మన స్వామిది. ప్రియా, నువ్వు డైనింగ్ హాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకేం గుర్తొస్తుందో తెలుసా? ఆ రసం, ఆ ఆవకాయ పచ్చడి. ఆహా, నువ్వు రసం అనగానే నా నోరూరుతుంది. మన ప్రైమరీ స్కూల్ రసం ఎక్కడా దొరకదు. ఎవరు ఎంత ట్రై చేసినా ఆ టేస్ట్ రాదు. ఎలా వస్తుంది? అదొక డివైన్ సీక్రెట్ కదా. స్వామి ఎప్పుడు స్కూల్కి వచ్చినా కిచెన్లోకి వెళ్ళి రసంలో వేళ్ళు పెట్టి టేస్ట్ చేసేవారు. దేవుడి టచ్తో దానికి డివైన్ టేస్ట్ వచ్చేది. మనం ఎంత అదృష్టవంతులమో కదా, స్వామి తమ అవతారములో మన కోసం ఎంతో టైం స్పెండ్ చేశారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఒకసారి స్వామి స్కూల్కి వచ్చి కిచెన్లో ఉన్న గరిటెలు, స్పూన్స్ అన్నీ తెమ్మని చెప్పి అందులోంచి ఒక స్పూన్ సెలెక్ట్ చేసి మనకి నెయ్యి ఏ స్పూన్తో వేయాలి, ఎంత వేయాలో కూడా చెప్పారు స్వామి. సాయి కమ్మని పిలిపే అమ్మను తలపుకు తెచ్చింది. సాయి అను తీయని తలపే అమ్మను మురిపించింది. సాయి కమ్మని పిలిపే అమ్మను తలపుకు తెచ్చింది. సాయి అను తీయని తలపే అమ్మను మురిపించింది. ప్రేమ గంగా వారిలో జగమంతా పులకించింది. సత్య సాయి మా కన్న తల్లి అని సాయి సన్నిధికి చేరింది. సాయి అను కమ్మని పిలిపే అమ్మను తలపుకు తెచ్చింది. సాయి అను తీయని తలపే అమ్మను మురిపించింది. ప్రేమకు రూపం మా సాయి, ప్రేమ ప్రదీపం మా సాయి. ప్రేమకు రూపం మా సాయి, ప్రేమ ప్రదీపం మా సాయి. ప్రేమకు జీవం మా సాయి, ప్రేమకు ప్రాణం మా సాయి. ప్రేమకు జీవం మా సాయి, ప్రేమకు ప్రాణం మా సాయి. సాయి అను కమ్మని పిలిపే అమ్మను తలపుకు తెచ్చింది. సాయి అను తీయని తలపే అమ్మను మురిపించింది. సాయిని నమ్మిన వారైనా, సాయిని నమ్మని వారైనా, సాయిని నమ్మిన వారైనా,
అందుకే కదా స్వామి మన కన్న తల్లిలాగా కిచెన్లో కావలసిన ఐటమ్స్ను పిల్లలకి అవసరమయ్యే సోప్స్, టూత్పేస్ట్, పెన్స్, పెన్సిల్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ తెప్పించి ఏ షెల్ఫ్స్లో ఏది పెట్టాలో దగ్గరుండి మరీ సర్దించారు. అంతేకాదు స్వామి పిల్లలకి స్ప్రౌట్స్ పెట్టమనేవారు. స్వామి ప్రతిరోజు వచ్చి వాటిని టేస్ట్ చేసేవారు. వాటిని స్మెల్ రాకుండా ఎలా బాగా చేయాలో కూడా స్వామి చెప్పేవారు. అంతేకాదు మనకెప్పుడు టీచర్స్, ఆంటీ దగ్గరుండి వడ్డిస్తారు. ఇది కూడా స్వామి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. ప్రేమతో అమ్మలా వడ్డించాలని, మనం బాగా తినాలి, ఇంకా మనం ఆరోగ్యంగా ఉండాలని. కానీ ఈ అమ్మ చాలా స్ట్రిక్ట్ కూడా, ఒక్క పిసరు కూడా వేస్ట్ చేయనివ్వరు. కరెక్ట్, నాకు గుర్తుంది. ఎప్పుడూ ఎక్కువే పెట్టేవారు కానీ ఒక్కసారి కూడా నాకు ఆకలేస్తుంది, తక్కువ పెట్టారు అని ఇన్ని సంవత్సరాలలో అనిపించలేదు. స్కూల్లో ఫుడ్ కాదు, మందిరంలో ప్రసాదాలు గుర్తున్నాయా? ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ తిన్నాం. ఒక్కోసారి స్వామి పెద్ద పెద్ద మ్యాంగోస్ ఇచ్చి అక్కడే కూర్చొని తినమనేవారు. ఇంకా శివరాత్రి అఖండ భజన తర్వాత ప్రసాదం అందరికీ వడ్డించి అక్కడే మనం తినే వరకు స్వామి ఉండేవారు. నువ్వు శివరాత్రి అంటే గుర్తొచ్చింది. తెల్లటి బట్టల్లో నుదుటిన విభూతి బొట్టుతో బుద్ధిగా లైన్లో మనం అందరం మందిరానికి వస్తుంటే స్వామికి ఎంత ఆనందం కదా. సుధా, నువ్వు నుదిటిన విభూతి బొట్టు అంటే గుర్తొచ్చింది. మొదట్లో పిల్లలు విభూతి బొట్లు రకరకాల సైజులో పెట్టుకొని వెళ్తుంటే స్వామి చూసి ఏమిటా విభూతి అని అడిగారట. వార్డెన్ ఆంటీ స్కూల్కి తిరిగి వచ్చి బాగా ఆలోచించారు. అప్పుడు మెరుపు లాంటి ఒక ఐడియా తట్టింది. హెచ్పి పెన్సిల్ వెనుక భాగాన్ని తడి చేసిన విభూతిలో ముంచి అందరికీ ఒకే సైజులో విభూతి బొట్టు పెట్టి మందిరంకి తీసుకువెళ్లారట. ఒకేలాగా ఉన్న అందరి విభూతి బొట్టులు స్వామికి ఎంత నచ్చేశాయో. మనల్ని ఎంత దగ్గర పెట్టుకున్నారో కదా స్వామి. మందిరంలో కూడా స్వామి ఇంటర్వ్యూ రూమ్ పక్కనే కూర్చోబెట్టుకునేవారు. ఏది వచ్చినా అది మనకే ముందు. ఎంత పెద్ద ఒకేషన్ అయినా, ఏ సెలబ్రేషన్ అయినా మనల్ని ముందు కూర్చొని పెట్టుకున్నారు స్వామి. ప్రియా, ఇప్పుడు కూడా మనం దర్శన్కి వెళ్తే స్వామి మన కోసం ఒక స్పెషల్ ప్లేస్ ఉంచారు. We are the most fortunate ones on earth. అవును లాస్య. అలాగే మనమందరం ఉదయాన్నే లేచి రెడీ అయి మందిరానికి వెళ్ళి గంటలు గంటలు అక్కడ నిలయంలో స్వామి దర్శనం కోసం కూర్చోవటం ఒక గొప్ప సాధన. అదే తపస్సు. భగవంతుని కోసం పరితపించడం అనే ఆ భాగ్యం పొందిన మనం నిజంగానే అదృష్టవంతులం. కానీ పిల్లలు అల్లరి చేసినా, మాట వినకపోయినా పనిష్మెంట్. వాళ్ళకి స్వామి దర్శనం కట్. అలా అయితేనే స్వామి మీద ప్రేమతో స్వామిని చూడకుండా ఉండలేక పిల్లలు తమని తామే సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళతారు అని. మనల్ని స్వామికి దగ్గర చేయటం కోసం ఎంతమంది కష్టపడేవారో కదా. అవును, మన పనులన్నీ చేసి మన టైంకి అన్నీ అందించి మన కోసమే జీవించేవారు. ఎవ్వరికీ కనిపించని ప్రేమమూర్తులు మన స్కూల్లో అమ్మాస్. నిజమే లాస్య. మనం తిన్న ప్లేట్స్ని కడిగి మన డామ్స్ క్లీన్ చేసి వాష్రూమ్స్ నీట్గా పెట్టి ఒక్కటేంటి అన్ని పనులు చేసే ఈ అమ్మాస్ నిజంగా దైవ స్వరూపులు. అందుకే సుధా, స్వామి స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్, పిల్లలు అందరూ స్వామి కోసం నిల్చొనుంటే స్వామి మాత్రం సరాసరి లోపల అమ్మాస్ పని చేస్తున్న ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి పాద నమస్కారం ఇచ్చి, నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నావు అని వాళ్ళకి దండిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి అప్పుడే బయటికి వెళ్ళేవారు. ఇంకా స్వామి స్కూల్కి వచ్చారంటే సందడే సందడి. అవును, స్వామి ఎప్పుడు ఏ క్లాస్కి వస్తారో తెలియదు. ఒక్కొక్కసారి అయితే ఏ సౌండ్ లేకుండా మెల్లగా వచ్చేవారు. టీచర్స్ ఏం చెబుతున్నారు, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో చూసేవారు. అంతేకాదు పిల్లలు, టీచర్స్ అందరం మందిరంలో ఉన్నప్పుడు స్వామి సడన్గా స్కూల్కి వచ్చి మన డార్మెటరీస్, క్లాస్ రూమ్స్ అన్నీ చెక్ చేసుకొని వెళ్ళేవారు. అందుకే మన షెల్ఫ్స్ని ఎప్పుడూ నీట్గా పెట్టుకోండి అని అంటారు. ఇంకొకటి ప్రియా, అబ్జర్వ్ చేస్తే స్కూల్లో ఏ షెల్ఫ్కి కూడా లాక్ అండ్ కీ ఉండదు. స్వామి చెప్పారట, మనమందరం ఒకటే అయితే ఇంకా లాక్లు కీలతో పనేంటని. అంతేకాదు జయ, పిల్లలకి ఏం వండితే
అదే అందరికీ టీచర్సు అమ్మాసు అందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది. మనం అందరం యూనిటీతో ఒకటిగా ఉండాలని స్వామి మనకి ఎంత మంచి ఆలోచన ఇచ్చారో కదా. తల్లి కన్న మిగుల దైవమే దగ్గర, సన్నిహితుడు తండ్రి కన్నా చాలా అని అన్నీ తానే అయి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు స్వామి. అబ్బా, ఇలా ఎంత చెప్పుకున్నా రోజులు సంవత్సరాలు కూడా చాలవు. అదే సాయి ప్రేమ, మన స్వామి ప్రేమ పంచుతుంటే పెరుగుతూనే ఉంటుంది. ఈ ప్రేమ సాగరంలో మనము భాగమైనందుకు స్వామికి వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ స్వామి, వి లవ్ యూ స్వామి. వర్షించి వచనామృతం మురిపించి ప్రేమామృతం వేణువై ప్రేమతో మృగని వేణువై ప్రేమతో మృగని చల్లని చూపే బాసుందని జ్ఞాన జ్యోతి మాను వెలిగించని వర్షించి వచనామృతం మురిపించి ప్రేమామృతం పదసా పదగరి సదస పదసా పదగరి సదస దసా పద పరిగస దసా పద పరిగరిస వీక్షించి ఆకాశమే ఓ సాక్షి ఆడే తిసలేరి ఉపద్రవై తపించి మా హృదయమే ఓ భాషే విరిగేటి ఆసూరే ఓ దీపమే సాగేటి ఓ మేఘమే మా దూతే అలరాజు ఆలయే చిరుహస్తమై లిఖించి లేఖను నీకువై లిఖించి లేఖను నీకువై వెన్నెలే నీ చూపుగా ప్రతి వీక్షమే నీ గుర్తుగా వెలిగేటి తారకి నీ మోహగా ప్రతి మోముని సృష్టిగా పూరించి జాబు మాకివ్వుమా జీవితం ఇక దిద్దుమా జీవితం ఇక దిద్దుమా వర్షించి వచనామృతం మురిపి